భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పరిపూర్తయింది. ఇందాక స్వామివారు చెప్పినట్లుగా రామనామం చాలా విశేషమైనటువంటిది. ఎంత గొప్పదయ్యా అంటే దేవతలలో విష్ణువు, పశువులలో గోవు, నదులలో గంగా నది ఎంత ఉత్తమమైనటువంటివో అలాగా భగవానుడికి ఉన్నటువంటి నామాలలో రామనామం అంత గొప్పనైనటువంటిదిగా చెప్పడం జరుగుతోంది. దీనికే తారకము అని పేరు. మనకి తారకాలుగా చెప్పబడేటువంటివి రెండు, ఒకటి ఓంకారానికి, రెండు రామనామానికి. ఓంకారం యొక్క ఉచ్చారణ కేవలం సన్యాసులకు మాత్రమే చెప్పడం జరిగింది. ఇక మనందరినీ కూడా తరింపజేసేటువంటి దివ్య మంత్రంగా రామనామం అభివర్ణించబడుతోంది. ఎంత గొప్పదయ్యా అంటే మనకి ఐశ్వర్యం కుతాశనాథ్ అన్నట్లుగా ఐశ్వర్యం కావాలయ్యా అంటే అగ్నిదేవుణ్ణి ఉపాసించాలిట. అలాగే ఆరోగ్యం కావాలంటే భాస్కరుణ్ణి, మోక్షం కావాలంటే విష్ణువుని, జ్ఞానం కావాలంటే శివుణ్ణి ఉపాసించాలి అని ఒక ఆభాణకం, ఒక సూక్తి చెబుతోంది. అయితే అలా జ్ఞానప్రదుడైనటువంటి శివునికి కూడా ఒకసారి అంటాడు పార్వతీదేవితో, లోమశ సంహిత అనేటువంటి జ్యోతిష గ్రంథంలో యస్యనామ ప్రభావేన సర్వజ్ఞోహం వరాననే అంటూ, ఓ పార్వతీ నన్నందరూ సర్వజ్ఞుడిగా చెబుతున్నారు కదా, దానికి కారణమేమో తెలుసా అంటే అది రామనామమే అని చెప్పడం జరిగింది. అదుగోండి అలాంటి జ్ఞానప్రదుడైనటువంటి శివునికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్య మంత్రము రామమంత్రము. అటువంటి రామనామం మధురమైనటువంటిది, రామ కథ మధురమైనటువంటిది, రామ రూపము మధురమైనటువంటివి. ఇలా మధురాల కలబోతే రామచంద్రమూర్తి. అందుకని రామచంద్రమూర్తికి మాత్రమే ప్రత్యేకంగా జరిగేటువంటి ఉత్సవము ఈ పట్టాభిషేకోత్సవము. ఇతర దేవతలకు కళ్యాణాలు ఉండవచ్చు కాక, కానీ రామునికి మాత్రమే ప్రత్యేకంగా జరిగేటువంటి సేవ ఈ పట్టాభిషేకము. ఏ రాముడికే ఎందుకు పట్టం కట్టాలయ్యా అంటే, ఒక్క రామునికి పట్టం కడితే చాలు ఉత్తమమైనటువంటి పుత్రుడికి, ఉత్తమమైనటువంటి భర్తకి, ఉత్తమమైనటువంటి నాయకుడికి, ఇలా ఒక వ్యక్తిలో ఎన్ని గుణాలుంటే ఉత్తమోత్తమునిగా చెబుతామో అదుగో వాటన్నిటికీ కూడా పట్టం కట్టినట్టు అవుతుంది ఒక్క రామునికి చేస్తే. రాముడు రాజు కాకముందే అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాగోగులు కనుక్కుంటున్నారుట. దీన్ని గమనించాడు కాబట్టే వెంటనే దశరథుడు అనుకున్నాడు రాముడికి యువరాజ పట్టం చెయ్యాలి అని చెప్పి. అలా యువరాజ పట్టం చెయ్యాలని ప్రారంభించాడో లేదో, నాయన ఇలా చేద్దామనుకుని ప్రకటించాడో లేదో, వెంటనే జనాలంతా కూడా ఆనందాన్ని అనుభవించారుట. ఒక్కసారిగా రాముడికి ఉన్నటువంటి 83 గుణాలను వాళ్ళంతా కూడా చర్చించడం జరుగుతుంది. మనకి వాల్మీకి రామాయణ ప్రారంభంలో కేవలము 16 గుణాలు అడుగుతాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. కానీ అయోధ్యలో ఉన్నటువంటి జనాలందరూ కూడా 83 గుణాలను చెప్పడం జరుగుతుంది. అలాగా చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కి, రాజిత సీతామాయికి. కంటి నదీ తటంబు పొడగంటిని భద్రనగాధివాసము కంటి నిరాతనోజు ఉరుకార్ముఖ మార్గణ శంఖ చక్రము గంటిని నిమ్ము లక్ష్మణులగాంచి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళన భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అలాగా ప్రజల మనస్సుని ఎన్నుకున్నవాడే నాయకుడు అన్నట్లుగా ఆనాడే రామచంద్రమూర్తిని ప్రజలందరూ కూడా రాజుగా భావించారు. సరే, ఈయన పట్టాభిషేకం చేసుకుని ఇక్కడ అయోధ్యలో ఉండిపోతే అవతార ప్రయోజనం నెరవేరాలి కాబట్టి ఆయన అరణ్యవాస నెపంతో వెళ్ళిపోయాడు అరణ్యాలకు. ఆ సందర్భంలో రాముడికి అయోధ్యకి ఉన్నటువంటి అవినాభావ సంబంధము వాల్మీకి మహర్షి గొప్పగా చెబుతాడు. ఒక్కసారి రాముడు అరణ్యాలకు వెళుతున్నాడనేటువంటి బాధలో, వియోగంతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏడ్చారుట. పశుపక్షులు సైతం కూడా చాలా బాధపడ్డట. అంతేకాకుండా స్త్రీ ప్రథమంగా ఆనందపడేటువంటి విషయం ఏదయ్యా అంటే తాను తొలిసారిగా సంతానాన్ని కన్నప్పుడు చాలా ఆనందపడుతుందిట. అలాగా
ప్రథమంగా కన్నటువంటి స్త్రీ కూడా అంత ఆనందాన్ని అనుభవించలేకపోతేట ఆ విధంగా రాముడికి అయోధ్యకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని వాల్మీకి మహర్షి చెబుతాడు. అయితే తనతో వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రామచంద్రమూర్తి వేరేగా వెళ్ళిపోతాడు. వాళ్ళు లేకుండా అయోధ్యకి వస్తే రాముడిరా లేని రాజ్యంలో ఏం చేద్దామని వచ్చారు అని చెప్పి జనాలంతా అంటారు. అప్పుడు వాళ్ళంతా ఒక తీర్మానానికి వస్తారు, ఎవరైతే రాముణ్ణి విడిచిపెట్టకుండా ఉంటాడో వాడే సత్పురుషుడు అని. అలాగా సత్పురుషత్వాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి లక్ష్మణస్వామి రాముణ్ణి విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్నాడు. సరే, ఇక్కడికి వచ్చిన తరువాత భరతుడు రాముడు లేనటువంటి దీన్ని తెలుసుకుని జరిగినటువంటి విధానాన్నంతా తెలుసుకుని మళ్ళా రాముణ్ణి తీసుకొద్దామనుకుని చిత్రకూటంలో ఉన్నటువంటి రాముడి దగ్గరికి వెళతాడు. వెళ్ళిన తరువాత అన్నయ్య మీరు రండి అని చెప్పంటే చంద్రమూర్తి ఒక మాట అంటాడు, హిమవంతుడి నుంచి మంచు వెళ్ళిపోవచ్చుగాక, చంద్రుడి నుంచి ప్రభ వెళ్ళిపోవచ్చుగాక, సాగరం చెలియల కట్ట దాటచ్చుగాక, కానీ రామచంద్రమూర్తి అనుకున్నటువంటి మాట ప్రకారము 14 సంవత్సరాల అరణ్యవాస దీక్ష ముగిసిన తర్వాతే మళ్ళా నగరిలోకి అడుగు పెడతానన్నాడు. ఎంతటి గొప్పనైనటువంటి వ్యక్తో కాబట్టి ఆయనకే ఉన్నటువంటి పేరు మరెవరికీ లేనటువంటి పేరు మర్యాద పురుషోత్తముడు అని చెప్పి అలా కీర్తించబడేటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి రామచంద్రమూర్తి. ఆ తరువాత మీరు రాకపోతే కనీసం మా పాదుకలైనా అనుగ్రహించండి అయ్యా అంటే అప్పుడు పాదుకలను ఒకసారి తొడుక్కుని రామచంద్రమూర్తి భరతుడికి అనుగ్రహిస్తాడు. వాటిని శిరస్సున ధరించి రాముడు లేని అయోధ్యలో తాను ఉండటం ఇష్టం లేక నందిగ్రామంలో సింహాసనాన్ని ఏర్పాటు చేసి అక్కడ పాదుకలను ఉంచుతాడు. మనకి రామాయణంలో సుమారు 14 పట్టాభిషేకాలు కనబడితే అందులో మొట్టమొదటిగా జరిగినటువంటి పట్టాభిషేకం పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకము. ఏ పాదుకలకు ఎందుకు జరిగిందయ్యా అంటే చరణం పవిత్రం వితతం పురాణం అని వేదం ఏదైతే కీర్తిస్తుందో అటువంటి ఉన్నతమైనటువంటి పాదాలకు ఉన్నటువంటివి ఆ పాదుకలు. శ్రీరామ పాదమా నీ కృప చాలులే అంటారు త్యాగరాజస్వామి. అదుగోండి అటువంటి దివ్యమైనటువంటి పాదుకలకు జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు దశరథ మహారాజుకు 3 భార్యలు, అంతకన్నా ఎక్కువ మంది భార్యలు, 365 మంది భార్యలకు ఉన్నటువంటి వాడు. అటువంటి దశరథుడు కూర్చున్నటువంటి సింహాసనం పైన రాముడు కూర్చుని పరిపాలించవలసింది కాదు. ఆ సింహాసనం పవిత్రం కావాలి. మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు సాక్షాత్తు విష్ణువు అవతారమైనటువంటి స్వామి కూర్చుని పరిపాలించాలంటే ఆ సింహాసనం పవిత్రం కావాలి. కాబట్టి ముందుగా పాదుకలకు జరిగింది పట్టాభిషేకము. ఆ తరువాత మనకి కిష్కింధకి మనకి సుగ్రీవుణ్ణి, ఆ తర్వాత రామచంద్రమూర్తి విభీషణుని లంకకి కూడా పట్టం కడతాడు. ఆ తరువాత వచ్చినటువంటి సందర్భంలో ఆ తరువాత లంకకు విభీషణుని చేసిన తరువాత పుష్పక విమానంలో వీరందరూ కూడా భరద్వాజ ఆశ్రమాన్ని దగ్గరికి వస్తారు. వచ్చిన తరువాత గొప్పనైనటువంటి సన్నివేశము, ఒక్కసారిగా భరతుడు కింద నుంచి లాక్కోవడం జరుగుతుంది. ఇద్దరు కౌగిలించుకుంటారు, రాముడు భరతుడు కూడా. అప్పుడు ఆ సందర్భంలో ఇద్దరి కళ్ళు చెమర్చెయ్యటండి. ఎందుకు చెమర్చెయ్యా అంటే అయ్యో ఇటువంటి భ్రాతృప్రేమ మాలో లేదే అని చెప్పి ఒక పక్కన విభీషణుడు మరొక పక్క సుగ్రీవుడు బాధపడ్డట. ఆ తరువాత సీతాదేవి భరతుడి పాదాలకు నమస్కారం చేసిందిట. ఇది గొప్పనైనటువంటి సన్నివేశము అని చెప్పి కాళిదాసు గారు అభివర్ణిస్తారు. ఏమయ్యా గొప్పతనం? సీతాదేవి పాదాలకు నమస్కారం చేస్తే ఏమిటి గొప్పతనం అంటే, పదవి వచ్చి తన తలపైన కూర్చుంటానంటే ఆ పదవిని పక్కకు నెట్టిన తల భరతుడిది. అలా కాకుండా 10 తలలు వచ్చి తన పాదాలపైన పడితే వాటిని గడ్డిపోసగా తన్ని పక్కకు పెట్టినటువంటి పాదాలు సీతమ్మవి. కాబట్టి ఈ రెండూ కూడా పదవులు నదులుకున్నాయి. కాబట్టి ఈ సన్నివేశం చాలా గొప్పనైనటువంటిది అని చెప్పి కాళిదాస మహాకవి వర్ణిస్తాడు రఘువంశంలో. ఆ తరువాత పలకరించవలసినటువంటి వాళ్ళందరినీ పలకరిస్తాడు రామచంద్రమూర్తి. పట్టాభిషేకానికి అంగీకరిస్తాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర అని చెప్పినట్లుగా ఎంతటి వరకు ఈ జ్యోతిష్ చక్రము ఉంటుందో, లేదా చక్రం భూమిపైన వెళ్ళటానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు రాజువు నీవే అంటాడు. ఆ మాట నిత్య సత్యమైనటువంటిది. రాముని ముందు ఎంతో మంది రాజులు పరిపాలించినా, రాముని తరువాత ఎంతమంది రాజులు పరిపాలించినా కూడా రాజంటే రాముడే, రాజ్యమంటే రామరాజ్యమే అనేటువంటి ఉపమానము అంతేకాకుండా అవ్యయంగా ఆ పదం మిగిలిపోయిందయ్యా. అంటే ఎంత గొప్పటి సుపరిపాలన అందించకపోతే ఇప్పటికీ కూడా రాజంటే రాముడే, రాజ్యమంటే రామరాజ్యమే మనమంతా కోరుకుంటాం. ఇప్పటికీ కూడా రాముడే రాజు కావాలి, రామరాజ్యమే మాకు కావాలి అని మనమంతా కూడా ఆశిస్తాము. అటువంటి దానికి నాంది పలికినారు రామచంద్రమూర్తి. అరణ్యవాస దీక్షను విసర్జించడం జరిగింది. గొప్పనైనటువంటి వాహనాల పైన అందరూ కూడా వెళ్ళారు.
రాజ్యంలోకి. ఆ తరువాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రధానంగా మనకి అభిషేకం చెయ్యాలయ్యా అంటే కావాల్సినటువంటివి నదీ జలాలు. అటువంటి నదీ జలాలను 500 నదుల నుంచి తీసుకువచ్చారట కపివీరులందరూ కూడా. అంతేకాకుండా 4 సముద్రాల నుంచి కూడా జలాలను స్వీకరించి తీసుకురావడం జరిగింది. ఆ తరువాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదుగోండి ఆ పట్టాభిషేకోత్సవానికి మనం ప్రవేశించబోతూ ఉన్నాము. అలాగా రాముడు ఇందాకే మనం అనుకున్నాము రాజ్యం అంటే రామరాజ్యమే అని చెప్పి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకే మనస అంటారు త్యాగరాజస్వామి వారు. మిగిలేదెవరయ్యా అంటే రామచంద్రమూర్తే. ఎందుకయ్యా మనం ఇప్పటికీ కూడా రాముణ్ణే రాజుగా కోరుకుంటున్నాము అంటే ఇందాక చెప్పుకున్నాం మనం రాముడి ముందు ఎంతో మంది పరిపాలించారు అని చెప్పి. మాననీయో మనీషినామన్నట్లుగా మొట్టమొదటి వాడిలో ప్రణవ ఛందసామివా అని చెప్పినట్లుగా వేదానికి ఓంకారం ఎలాగో మానవులలో మనువు అనేటువంటి వాడు అలాంటి వాడుట. అదుగోండి అటువంటి మనువు పరిపాలించిన ఆయన పరిపాలన మనం కోరుకోము. ఆయన తరువాత ఇక్ష్వాకువు, ఆయన కొడుకు కుక్షి వికుక్షి మొదలైనటువంటి వారు ఎంతమంది పరిపాలించినా వారి రాజ్యము మనం కోరుకోము. అంతేకాకుండా షట్చక్రవర్తులలో ఒకడైనటువంటి వాడు మాంధాత, అతని యొక్క పరిపాలన మనం కావాలని కోరుకోము. ఇంతేనా? దీనికన్నా గొప్పనైనటువంటి ఉత్తమమైనటువంటి పురుషులు జన్మించారు. రఘుమహారాజు అనేటువంటి మహానుభావుడు జన్మించాడు. విశ్వజిత్ యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసినటువంటి వాడు రఘుమహారాజు. తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే కాళిదాసు కూడా రఘువంశము అని చెప్పి కీర్తించాడయ్యా అంటే ఎంత గొప్పతనం లేకపోతే ఆ పేరును పెడతాడు కాళిదాసు గారు కూడా. అటువంటి రఘుమహారాజు యొక్క రాజ్యం కూడా మనకి రావాలని కోరుకోము. దానికన్నా ముందు చూసినట్లయితే భగీరథుడనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. తపస్సు చేసి గంగను కిందకి దించి 3 లోకాలను పవిత్రం చేసేటువంటి గంగను కిందకి దించినటువంటి భగీరథుడి యొక్క రాజ్యం కూడా మనం కావాలని కోరుకోము. అలా కేవలం ఎవరి రాజ్యం అడుగుతామయ్యా అంటే రామరాజ్యాన్ని మాత్రమే మనము ఆశించడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా మనకి ఇందాక అనుకున్నట్లుగా సంస్కృతంలో అవ్యయము అని చెప్పంటారు. అంటే ఎప్పటికీ కూడా తరగిపోని పదము అని చెప్పి, అంటే త్రికాలాలలో కూడా వ్యయం కాని పదము అని. అలా రామరాజ్యం అనేటువంటి పదం త్రికాలాలలో వ్యయం కాకుండా సదా వెలుగొందుతుందయ్యా అంటే ఎంత